Hello students, now we are going to explain about Clemmensen reduction. It is one of the property of carbonyl compounds. So what is Clemmensen reduction? Carbonyl compounds reduced to alkanes using zinc amalgam and concentrated HCl. So carbonyl compounds అనేవి ఆల్కేన్స్గా రెడ్యూస్ అవుతాయి. ఏది యూజ్ చేసుకొని జింక్ అమాల్గమ్ ZnHg అండ్ HCl. సో కార్బనల్ కాంపౌండ్స్ ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉండొచ్చు, హైడ్రోజన్ ఉండొచ్చు, ఏదైనా. సో కార్బనల్ కాంపౌండ్స్ ఆర్ రెడ్యూస్డ్ టు ఆల్కేన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్ అండ్ HCl. సో ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుంది, C డబుల్ బాండ్ O కాస్త CH2గా కన్వర్ట్ అయిపోతుంది. C డబుల్ బాండ్ O టు CH2 అంటే మిథిలిన్. సో కార్బనల్ కాంపౌండ్స్ నుంచి ఆల్కెన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్ అండ్ HCl. సో ఇక్కడ ఆర్ ప్లేస్లో మనకి CH3 తీసుకున్నాం. ది నేమ్ ఈస్ ప్రొపనోన్, 2-propanone. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్ అంటే ZnHg అండ్ జింక్ అమాల్గమ్ అంటే ZnHg అండ్ HCl గివ్స్ ప్రొపేన్. సో ఏది చేంజ్ అయింది ఇక్కడ, C డబుల్ బాండ్ O టు CH2. అంటే మనకు అక్కడ C డబుల్ బాండ్ O ఎక్కడ ఉంటే అక్కడ మనకి నెక్స్ట్ CH2 అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ కార్బనల్ కాంపౌండ్ ఇంటూ మిథిలిన్. సో ఈ కార్బనల్ కాంపౌండ్స్ అంటే C డబుల్ బాండ్ O కదా. సో ఏ కన్వర్ట్ అయింది, CH2. హియర్ కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్స్ ఆర్ ఇన్వాల్వ్. కీటోన్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ ఆల్డిహైడ్స్. యాక్చువల్గా ప్రయారిటీలో చూస్తే మనకి రియాక్టివిటీకి ఆల్డిహైడ్స్ ఆర్ గ్రేటర్ దెన్ కీటోన్స్. ఇక్కడ ఏం జరుగుతున్నా అంటే క్లెమెన్సన్ రిడక్షన్స్లో రెడ్యూస్ అవ్వనీకి మనకి కీటోన్స్ని ప్రిఫర్ చేస్తాం. దేంతో పోలిస్తే ఆల్డిహైడ్స్. కార్బనల్ కాంపౌండ్స్ అంటే కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్. సో ఈ రిడక్షన్లో క్లెమెన్సన్ రిడక్షన్లో కీటోన్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ ఆల్డిహైడ్. నెక్స్ట్ మెకానిజం చూస్తే చూడండి, దిస్ ఈజ్ 2-propanone. సో ఆక్సిజన్కి లోన్ పేర్స్ ఉంటాయి కదా. సో ఆక్సిజన్ టేక్ అండ్ ప్రోటాన్ and form positive charge on oxygen atom. Then carbon oxygen bond electron moves to oxygen atom, form and get positive charge on carbon atom. And then సో జింక్ ఉంది కదా, ఇక్కడ జింక్ లోన్ పేర్ ఉంది జింక్ మీద. సో ఈ లోన్ పేర్ అనేది కార్బన్కి ఇచ్చేస్తుంది. జింక్ కదా జస్ట్ లోన్ పేర్ తీసుకుంటుంది. సో అప్పుడు మనకి కార్బన్ కావాల్సింది ఒక ఎలక్ట్రానే, కానీ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఒకటి వస్తుంది కదా. లోన్ పేర్ అంటే 2 electrons కదా. సో మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ అడిషన్ ఆఫ్ 2H+. యాడ్ చేసినప్పుడు ఒక H+ అనేది ఆక్సిజన్ మీదకి, ఒక H+ అనేది కార్బన్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఇలా ఫామ్ అవుతుంది. దెన్ ఇక్కడ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ దెన్ డీహైడ్రేషన్ జరుగుతుంది. సో it undergo dehydration, that means removal of water. So water వెళ్ళిపోయినప్పుడు again carbon gets positive charge and then zinc, so it takes lone pair from zinc atom. Carbon takes lone pair from zinc atom and get negative charge on carbon, then take H+ proton. So proton, so finally get CH2. సో ఇక్కడ ఏం జరిగింది, C double bond O converted to CH2. Carbonyl compounds converted to alkanes. That is called Clemmensen reduction in the presence of zinc amalgam and HCl. What is zinc amalgam? ZnHg.